బిజినెస్ నిజంగా నడిపించేది డబ్బా లేక వాల్యూసా? డబ్బు ఉంటే ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు, కానీ వాల్యూస్ లేకపోతే ఏ బిజినెస్ కూడా నిలబడదు. ప్రపంచంలో చాలా కంపెనీలు డబ్బు వల్ల కాదు, వాల్యూస్ తోటే బిల్డ్ అయ్యాయి. ఎగ్జాంపుల్ కి టాటా గ్రూప్ చూసుకుంటే 150 ఏళ్ల చరిత్ర కలిగిన కంపెనీ. అది కేవలం ప్రొడక్టో లేదా బిజినెస్ మాత్రమే చేయలేదు, నమ్మకం, క్వాలిటీ, ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీతో సొసైటీలో రెస్పెక్ట్ ని కూడా బిల్డ్ చేశాయి. అందుకే పబ్లిక్ ఎప్పుడు ఆ ప్రొడక్ట్ మాత్రమే కొంటారు, ఆ కంపెనీ మీద ఉన్న నమ్మకంతో ప్రొడక్ట్ ని కొంటారు. అదే వాల్యూస్ కి అసలైన స్ట్రెంత్. నేను ఈ బిజినెస్ లో ఒక విషయం నేర్చుకున్నాను. మన వాల్యూస్ ఎప్పుడు ప్రొడక్ట్ లోనో ప్రైస్ లిస్ట్ లోనో కనిపించవు, కానీ మన ప్రొడక్ట్ బట్టి లేదా సర్వీస్ ని బట్టి, కస్టమర్ రివ్యూలోనో లేదా ఎంప్లాయ్ లాయల్టీలోనో లేదా సప్లయర్ తో ఉన్న రిలేషన్ లోనో, బ్రాండ్ రిప్యుటేషన్ బట్టో ఈ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. లాభం కోసం వాల్యూస్ ని కోల్పోతే కొంతకాలం లాభం రావు, కంపెనీ నడుస్తుంది, కానీ కొన్నాళ్ళకి ఆ కంపెనీ కనుమరుగవుతుంది. ఎందుకంటే వాల్యూస్ లేని బిజినెస్ ఎప్పుడు కూడా నిలవలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ కు ఫౌండేషన్ క్యాపిటల్ కాదు, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఫౌండేషన్ వాల్యూస్. డబ్బు సంపాదించడం కోసం బిజినెస్ చేయడం గొప్ప విషయమే, కానీ వాల్యూస్ తో బిజినెస్ చేస్తే అది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ప్రాఫిట్స్ ఒక కంపెనీని బిల్డ్ చేస్తాయి, కానీ వాల్యూస్ మాత్రం ఆ కంపెనీని శాశ్వతంగా ఓ స్థాయిలో నిలబెడతాయి. ఆ వాల్యూస్ విజయానికి, లెగసీకి, ఆ కంపెనీకి పునాది అవుతాయి. ఇలాంటి రియల్ లైఫ్ బిజినెస్ కంటెంట్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.